పెట్రోల్ ధరల విషయంలో విపక్షాల విమర్శలు సోషల్ మీడియాలో సెటైర్లు అన్నీ ఇన్ని కావు. ఇంతకీ వీటిలో నిజమెంత? ఈ రంగంలో మోడీ సర్కారు సాధించిందేంటి? భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ముడి చమురు అత్యంత ప్రధానమైంది. దేశంలో అన్ని రంగాల పురోగతిని శాసించగలిగే చమురు విషయంలో మోడీ సర్కారుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అస్తవ్యస్త విధానాలతో పెట్రోల్ రేట్లు పెంచుతూ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నాయి. అయితే వాస్తవాలు ఒక్కసారి గమనిస్తే అసలేం జరుగుతోందన్నది తెలుస్తుంది. మన మిత్ర దేశం, మనకు ప్రధాన ఎగుమతిదారైన ఇరాన్ నుంచి గత యూపీఏ సర్కార్ బ్యారెల్ $100 చొప్పున చమురు దిగుమతి చేసుకుంది. అయితే డబ్బులు మాత్రం చెల్లించలేదు. ఆ దేశంతో ఉన్న ఫ్రెండ్షిప్ ని అలుసుగా తీసుకుని 10 ఏళ్లలో 42,000 కోట్ల రూపాయల అప్పుని మూటగట్టింది. అమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ భారత్ను ఏమీ అనలేకపోయింది. మరోవైపు చమురు రేట్లు పెరిగినా ఓట్లు పోతాయన్న భయంతో దేశీయంగా ధరలు పెంచకుండా ఆయిల్ కంపెనీలకు భారీ మొత్తంలో బకాయి పడింది. 2014కి 3 పెద్ద ఆయిల్ కంపెనీలకి మన్మోహన్ సర్కార్ నుంచి రావాల్సిన బకాయిలు అక్షరాల 1,35,000 కోట్ల రూపాయలు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించింది. దేశీయ కంపెనీల్ని ఆదుకునే లక్ష్యంతో ముందుగా 3 ప్రధాన ఆయిల్ కంపెనీలకు దాదాపు 1,13,000 కోట్ల రూపాయల అప్పు తీర్చేసింది. ప్రస్తుతం కేవలం 22,000 కోట్ల బకాయి మాత్రమే ఉంది. ఇక ఇరాన్ గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన మోడీ 3 రోజులు ఆ దేశంలో పర్యటించి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్కి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 42,000 కోట్ల అప్పు తీర్చేశారు. అంతేకాదు, ఇకపై దిగుమతి చేసుకునే చమురికి డాలర్లలో కాకుండా మన రూపాయల్లో చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా మనకు పెద్ద మొత్తంలో విదేశీ మారకం మిగులుతోంది. పైగా మన కరెన్సీ విలువల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా చెల్లింపులకు ఇరాన్ ఒప్పుకుంది. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గినా దేశీయంగా ధరలు తగ్గించకపోవడం వెనక మోడీ సర్కారు వ్యూహం ఇదే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దేశాన్ని అప్పుల ఊబులో ముంచేసి దీర్ఘకాలిక నష్టం కలిగించే కన్నా తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తులో దేశ పురోగతికి ఎలాంటి అవరోధాలు లేకుండా చేయడమే మోడీ సర్కారు విధానమని వివరణ ఇస్తున్నాయి.